నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఆమ్ ఆద్మీ పార్టీ ఊహించని చిక్కుల్లో ఇరుక్కుపోయింది. ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ కష్టాలు ఇప్పట్లో తొలిగేలా కనిపించడం లేదు. అమీతుమీ తేల్చుకోవాల్సిన ఎన్నికల సందర్భంలో ఇలాంటి కష్టాలు రావడం ఆ పార్టీ ఉనికికే ప్రమాదకరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ చక్రబంధంలో ఆప్. ఆమ్ ఆద్మీ పార్టీ కష్టాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. పార్టీ అధినేత కేజ్రీవాల్ ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో కూరుకుపోయారు. ఆ కేసులో తాత్కాలికంగా కేజ్రీవాల్ కు బెయిల్ లభించింది. ఆ సంతోషం కొద్ది గంటల సేపు మాత్రమే. ఈలోగా స్వాతి మాలీవాల్ రూపంలో కొత్త కష్టాలొచ్చాయి. ఆమెపై సీఎం నివాసంలోనే కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని ఆరోపణలొచ్చాయి. ఈ కేసులో పోలీసులు బిభవ్ కుమార్ ను అరెస్టు చేశారు. ఆయన బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ కార్యాలయం వద్ద బీజేపీ కార్యకర్తల ధర్నా, బీజేపీ కార్యాలయం ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల ధర్నా లాంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. క్రమంగా ఈ సంఘటనలో పరస్పర ఆరోపణల తీవ్రత కూడా పెరుగుతుంది. అదేందో దూరానికి పోతుందో వేచి చూడాల్సిందే. మూడు నెలల వ్యవధిలో స్వాతి మాలీవాల్ జీవితంలో ఊహించని మార్పులు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేతగా ఉన్న ఆమె ఈ 3 నెలల వ్యవధిలోనే పార్టీ విశ్వాసాన్ని కోల్పోయారు. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఈ ఏడాది జనవరిలోనే పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆమెను రాజ్యసభకు నామినేట్ చేశారు. పార్లమెంటులో అడుగు పెట్టేందుకు ఆమెకు ఇది ఒక ఊహించని అవకాశం. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పటి వరకు పార్లమెంటులో మహిళా ఎంపీలు ఎవరూ లేరు. దాంతో పార్టీ తరపున మొదటి మహిళా ఎంపీగా ఆమెపై పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. పార్లమెంటులో ఆమె తమ పార్టీ గొంతుకగా మారుతారని భావించింది. అలాంటిది 3 నెలల వ్యవధిలోనే పార్టీకి ఆమె బీజేపీ ఏజెంట్గా కనిపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు బీజేపీ ఏజెంట్ ముద్ర వేసింది. ఈ 3 నెలల వ్యవధిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నడూ స్వాతి మాలీవాల్ ను సందేహించలేదు. ఆమె కూడా ఆమ్ ఆద్మీ పార్టీని ఎంతగానో విశ్వసించారు. ఈ బంధం ఇప్పటిది కాదు, 15 ఏళ్లుగా కొనసాగుతూ వచ్చింది. వాలంటీర్ గా ఆమె అందించిన సేవలను చూసి పార్టీ ఆమెను ఉన్నత స్థాయిలోకి తీసుకొచ్చింది. ఈ అంశం మరెంతో మంది వాలంటీర్లకు స్ఫూర్తినిచ్చేదిగా కూడా మారింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ముందస్తు అపాయింట్మెంట్ లేకుండానే ఆమె సీఎం ఇంటికి వెళ్లడం, అక్కడ ఆమెపై సీఎం సహాయకుడు బిభవ్ దాడి చేయడం, దానిపై కేసు నమోదు కావడం, చివరకు అది బిభవ్ అరెస్టుకు దారితీయడం, ఈ అంశం యావత్ దేశంలో సంచలనం కలిగించడం చకచకా జరిగిపోయాయి. మొత్తం మీద ఆమ్ ఆద్మీ పార్టీ చక్రబంధంలో చిక్కుకుపోయినట్లుగా కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ దఫా ఎన్నికల్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించింది. ఢిల్లీ, పంజాబ్లతో పాటుగా గుజరాత్, హర్యానా, అస్సాంలలో కూడా పోటీ చేస్తుంది. మరోవైపున పార్టీ సీనియర్ నాయకులు సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, విజయ్ నాయర్ లాంటి వాళ్ళు జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. కేజ్రీవాల్ కూడా ఏ క్షణంలోనైనా జైలుకు వెళ్లవచ్చన్న సందేహాలు వ్యక్తమైన సందర్భంలో పార్టీ తన ఆశలన్నీ ద్వితీయ శ్రేణి నాయకులపైనే పెట్టుకుంది. అలాంటి నాయకుల్లో స్వాతి మాలీవాల్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె పార్టీ తరపున ఎంపీ కూడా అయ్యారు. ఆమె పార్టీ తరపున ఆందోళనల్లో పాల్గొంటారని, పార్టీని ఏకతాటిపై ఉంచుతారని, ఇతర నాయకులకు సలహాలు, సూచనలు అందిస్తారని పార్టీ భావించింది. సీఎం కేజ్రీవాల్ సైతం ఆమెను ఎంతగానో విశ్వసించినట్లుగా చెబుతారు. కారణాలు ఏవైతేనేం పరిస్థితులు మారిపోయాయి.
ఎంపీగా నామినేట్ అయిన ఒక్క నెల రోజుల్లోనే ఏదో తేడా వచ్చేసింది. ఎంపీగా నామినేట్ అయిన నెల రోజుల తర్వాత స్వాతి మాలీవాల్ అమెరికా వెళ్లారు. ఆ సమయానికే ఆప్ మాజీ మంత్రులు ముగ్గురు జైల్లో ఉన్నారు. పార్టీ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ నేత బెయిల్ కోసం పోరాడి ఓడిపోయారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో స్వాతి లాంటి నాయకులు పార్టీకి అండగా ఉంటారని పార్టీ నేతలు భావించారు. ఆమె కూడా తాను పార్టీ కోసం పనిచేస్తాననే సంకేతాలనే అందించారు. అయితే ఫిబ్రవరి 18న ఆమె చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించే అవకాశం దక్కడం ఓ పెద్ద గౌరవంగా భావిస్తున్నానని ఆమె ట్వీట్ చేశారు. మార్చి 21న కేజ్రీవాల్ అరెస్టు అయినా కూడా ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉన్నారు. దీంతో పార్టీ నేతలకు ఆమెపై ఆగ్రహం కలిగింది. అప్పటికే పలువురు ఇతర నాయకులు, కొందరు ఎంపీలు కూడా రకరకాల కారణాలతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. వారితో పోలిస్తే 2 దశాబ్దాల సీనియర్ కార్యకర్త అయిన స్వాతి విషయం వేరు. ఇన్నేళ్లుగా పార్టీకి సేవలు అందించిన స్వాతి పార్టీ క్లిష్ట సమస్యల్లో ఉన్నప్పుడు కనిపించకుండా పోవడం పార్టీలో సంచలనం కలిగించింది. కేజ్రీవాల్ అరెస్ట్ అయిన నెల రోజులకు స్వాతి భారత్ కు తిరిగి వచ్చారు. ఏప్రిల్ 26 నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ప్రచారం చేయడం ప్రారంభించారు. మే 10వ తేదీని కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యారు. ఈలోగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న పార్టీ నేతలపై బీజేపీ నాయకులు విమర్శలు చేయడం ప్రారంభించారు. కంటి ఆపరేషన్ పేరుతో ఎంపీ రాఘవ్ చెద్దా ఇప్పటికే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. మరోవైపున స్వాతి మాలీవాల్ కూడా కనిపించకుండా పోయారు. ఇదే విషయాన్ని బీజేపీ నేతలు సోషల్ మీడియాలో ప్రశ్నించారు. మార్చి 29న ఆమె బీజేపీ నేతల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తన సోదరి చికిత్స పూర్తి కాగానే తాను తిరిగి వస్తానని చెప్పారు. ఆమె తిరిగి వచ్చి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. అయితే ఆమెను కలుసుకునేందుకు కేజ్రీవాల్ కానీ ఆయన భార్య సునీత గానీ ఆసక్తి కనబర్చలేదు. ఈ సమయంలో స్వాతి కాస్తంత ఓపిక పట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఆమె ఓపిక పట్టలేకపోయారు. అపాయింట్మెంట్ లేకున్నా కూడా కేజ్రీవాల్ ను కలుసుకునేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. ఇక ఆ తర్వాత జరిగిన కథ అందరికీ తెలిసిందే. అయితే గతంలో ఎన్నోసార్లు స్వాతి ముందస్తు అపాయింట్మెంట్ లేకుండానే కేజ్రీవాల్ తో భేటీ అయిన ఉదాంతాలు కూడా ఉన్నాయి. రెండు 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ మొదటిసారిగా ఎన్నికల్లో పాల్గొన్న సందర్భంలో స్వాతి మాలీవాల్ ఆ పార్టీకి దూరంగానే ఉన్నారు. అందుకు కారణం అవినీతి వ్యతిరేక ఉద్యమం చీలిపోయి పార్టీ రూపం దాల్చడాన్ని ఆమె అంగీకరించలేదు. అయితే 2014లో ఆమె పార్టీ కార్యకలాపాల్లోకి ప్రవేశించారు. అప్పట్లో ఆమె మాజీ భర్త నవీన్ జైహింద్ కు హర్యానా నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్ వచ్చింది. అప్పట్లో ఆమె కొన్ని రోజులు స్వరాజ్ సభలకు ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. 2015లో ఆమె ఢిల్లీ కమిషన్ ఫర్ విమెన్ చైర్పర్సన్ పదవి పొందారు. అదే ఆమె రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. పార్టీలో ముఖ్య నేతగా మారారు. తాజాగా ఎంపీ కూడా అయ్యారు. ఎంపీ అయిన తర్వాత ఆమె ఓ బీజేపీ నేతతో టచ్ లోకి వెళ్లారని, కేజ్రీవాల్ కు చెడ్డ పేరు తీసుకువచ్చేందుకే అపాయింట్మెంట్ లేకున్నా సీఎం నివాసానికి వచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కొందరు భావిస్తున్నారు. అందుకే ఆమెను వారు బీజేపీ ఏజెంట్ అని కూడా ఆరోపిస్తున్నారు. బీజేపీ తమపై కుట్ర పన్నిందని, అందుకే స్వాతిని సీఎం ఇంటికి పంపిందని ఆమ్ ఆద్మీ నేత అతిషి ఆరోపించారు. బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. ఆమ్ ఆద్మీకి కంచుకోట ఢిల్లీ. మరో 10 రోజుల్లోగా అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. సరిగ్గా ఈ సమయంలో స్వాతి మాలీవాల్ వివాదం తెరపైకి రావడం ఆమ్ ఆద్మీ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
మరోవైపున బీజేపీ ఈ వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఆప్ అంటే యాంటీ ఔరత్ పార్టీ అని విమర్శిస్తుంది. అంతేకాదు మహిళల సురక్షిత ఆత్మ గౌరవంపై ఆమ్ ఆద్మీ పార్టీకి విశ్వాసం లేదని కూడా దుయ్యబడుతుంది. మరోవైపున సీఎం కేజ్రీవాల్ ను లిక్కర్ స్కామ్ లో మరింత చిక్కుల్లో పడిపోయారు. హవాలా ఆపరేటర్ తో సీఎం కేజ్రీవాల్ కు నేరుగా టచ్ లో ఉన్నారని, వారి మధ్య జరిగిన చాట్స్ తమ వద్ద ఉన్నాయని ప్రకటించింది. మరోవైపున యావత్ ఆమ్ ఆద్మీ పార్టీనే ఈ కేసులో నిందితురాలిగా చేర్చడం కూడా సంచలనం కలిగించింది. స్వాతి మాలివాల్ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ధీటుగానే స్పందిస్తుంది. 2016లో ఢిల్లీ కమిషన్ ఫర్ విమెన్ చైర్పర్సన్ పదవిలో ఉన్నప్పుడు చట్ట విరుద్ధ నియామకాలు చేసినందుకు గాను స్వాతిపై ఏసీబీ కేసు నమోదు కావడాన్ని గుర్తు చేస్తుంది. ఈ కేసును అడ్డం పెట్టుకుని బీజేపీ చేస్తున్న ఒత్తిళ్లకు స్వాతి తలొగ్గిందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఆతిషి ఆరోపించింది. ఇటు లిక్కర్ స్కామ్, అటు స్వాతి మాలివాల్ కేసు, మరోవైపున జైల్లోనే సీనియర్ నాయకులు, ఇంకోవైపున ప్రచారానికి దూరంగా కొందరు నాయకులు పార్టీ చక్రబంధంలో చిక్కుకున్నట్లే కనిపిస్తుంది. కేజ్రీవాల్ పరిస్థితి పద్మ వ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడి పరిస్థితిని గుర్తు చేస్తుంది. మరి ఆయన ఈ చక్రబంధం నుంచి బయటపడతారా, లేదంటే అందులో కూరుకుపోతారో వేచి చూడాల్సిందే. ఇది వాల్టి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.